మనకి సమాజంలో రక్షణ ఉండాలి. అన్ని భోగాలలోకి ఏది గొప్పది అంటే చాణక్య నీతి సూత్రాల్లో చెబుతాడు, సర్వేషు భోగేష్వశనం ప్రధానం అంట. అన్ని భోగాల్లోకి ఏది గొప్పది అంటే సుఖంగా తిని పడుకోవడానికి మించిన భోగం లేదన్నారు. అందరూ గ్రహించుకోవాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేవారు, వ్యాపారాల్లో ఉండేవారు, బాగా సినిమాల్లో ఉండేవారు బాగా పట్టించుకోవాలి ఈ వాక్యాన్ని. కడుపు నిండా తింటున్నావా, కంటి నిండా పడుకుంటున్నావా, లేనప్పుడు దేనికి పదవులు పని లేక. అలాగే ఇంత వ్యాపారాలు ఇన్ని 100 కోట్లు సంపాదించడం దేనికి తిన్నదరగనప్పుడు. అందుకని చాణక్యుడు నీతి సూత్రాల్లో చెబుతాడు, గొప్పది ఏమిటయ్యా అంటే సర్వేషు భోగేష్వశనం ప్రధానం. అన్ని భోగాలలోకి గొప్ప భోగం ఏమిటి అంటే భోజనమే. సుఖంగా భోజనం చేసి పడుకో, 2 మెతుకులు తిని పడుకుంటే మళ్ళీ కాస్త 1 గంట పడుకునే సమయానికి కాస్త పొట్ట ఖాళీగా ఉండి అడిగినట్టు అనిపిస్తే అంతకు మించిన భోగం లేదన్నారు. అలాగే పడుకోగానే 5 నిమిషాల్లో ఎవరైనా గుర్రెట్టి పడుకున్నారు అంటే అంతకు మించి అదృష్టవంతుడు లేడు. వాడు మొహం చూస్తే మనకు కూడా పుణ్యం. చాలామందికి మనకి లోకంలో బాధ ఏమిటంటే తిన్నది అరగదు, పడుకోగానే నిద్ర పట్టదు. అంచేత మనిషి ముందు కాస్త 2 మెతుకులు తినడం, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. దానికి అన్నదానం మనకు చేసేది రైతు. ఒకప్పుడు భారతదేశానికి ధాన్యాగారం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో ధాన్యాగారం ఏది అంటే ఉభయ గోదావరి జిల్లాలే. ఈవేళ మన నుంచి విడిపోయిన రాష్ట్రాలు మన మించిపోతున్నాయి. నేర్చుకోవలసిన పాఠం నేర్చుకుందురుగాక. వారు అభివృద్ధి చెందుతున్నందుకు మనం సంతోషించాల్సిందే. కానీ ఇదివరకే ధాన్యాగారంగా పేరు పొందిన మనం ఈవేళ ఏ స్థానంలో ఉన్నామని అందరము ఆలోచించాలి. అంచేత జై కిసాన్ అనే దాన్ని మనం కొత్తగా ఈవేళ మళ్ళీ చెప్పవలసి వస్తుంది. రెండవ కారణం ఏమిటంటే ప్రధానంగా 1 రైతు ప్రధానం, అన్నదానం, అన్నదాత అయితే ఈవేళ తన పరిస్థితి ఏమిటి? ఈవేళ ఉన్న ఇక్కడ ఎంత వ్యాపారస్తులైనా, ఎంత నాయకులైనా, నాబోటి ప్రవచనకర్తలైనా, పండితులైనా, పామరులైనా, ఎవరైనా మనం అందరం ప్రాథమికంగా రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళమే. మేము బ్రాహ్మణులమైనా మాకు వ్యవసాయమే ప్రధానం. మాకు 18 ఎకరాల పొలం ఉండేది. మా నాన్నగారు వ్యవసాయమే ప్రధానంగా జీవించారు. వేదం నేర్చుకున్నప్పటికీ, శాస్త్రం నేర్చుకున్నప్పటికీ ఏమోరా దానివల్ల ఏం డబ్బులు వస్తాయి ఏమన్నానో అది తండ్రి తాతల నుంచి వస్తుంది. బ్రాహ్మణుడిగా నేర్చుకోవడం నా ధర్మం. కానీ మరి పొట్ట వెళ్ళాలి కదా, ఓ పక్క సంతానం ఉన్నారు. అందుకని ఆయన వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజుల్లో ఆయన 75 కేజీల బస్తా 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పొలం నుంచి ఇంటికి మోసుకురావడం మేము చూసాం. ఆయన మా నాన్నగారు 75 కేజీల బస్తా ధాన్యం బస్తా ఇంటికి మోసుకురావడం చూసాం. కూలీలతో పోటీ పడి మీరేం మోస్తారని అంటే నేనేం మోస్తానో చూపిస్తాను రాని 75 కేజీల బస్తా 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పొలం నుంచి ఇంటికి మోసుకురావడం చూసాం. అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి. రోజంతా అలా కూర్చోవడమే. పైగా ఈవేళ పత్రికల్లో మీరు చూసుంటారు, అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లావెక్కిపోయింది, మళ్ళీ దానికి సైకిల్ దొక్కుతాట. అది తద్దినం అయితే ఇది అధిక మాసం తద్దినం. ఇది ఒళ్ళు లావెక్కేలా చేసుకోవడం ఎందుకు, మళ్ళీ వ్యాయామాలు ఎందుకు ఇక్కడ పని లేక, అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అని. అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందండి. పొలం వెళ్ళాల్సిందే, వంగోవాల్సిందే, ఎండకి ఎండిపోవాల్సిందే, వానకి తడిసిపోవాల్సిందే, చలికి వణికిపోవాల్సిందే, మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే. పెళ్ళాం తెచ్చినటువంటి కూడు ఇద్దరూ కలిసి కూర్చుని హాయిగా 2 ముద్దలు ఆనందంగా రైతు బిడ్డ సినిమాలో ఎన్టీ రామారావు గారు చూపించాడే అటువంటి దృశ్యాలన్నీ అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే. అలా ఇంటికి వచ్చి ఆనందంగా గడవలసిందే. ఎందుకంటే గోకవరం గ్రామంలో 10 ఎకరాల పొలం కంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు గొప్పవాడు ఎలా అవుతాడండి? ఆలోచించండి దయచేసి. మన కళ్ళ ముందు అర్చకత్వం, పురోహిత్వం ఉంటే, పురోహిత వృత్తి ఉంటే పిల్లనివ్వట్లేదండి. మా వాళ్ళ అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ వేసుకోవాలి, జీన్స్ ప్యాంట్ ఉండాలి, దాని నిండా కన్నాలే ఉండాలి, చినుగులు ఉండాలి, బాగా అడుక్కునే వాళ్ళ ఒళ్ళంతా కన్నాలే, వేధవసంతా మంటెత్తిపోతూ ఉంటుంది ఇలాంటి గ్యాంగం చూస్తూ ఉంటే. నాకు ఇవాళ పరమానందంగా ఉంది. ముందు కూర్చున్న వాళ్ళు అందరూ తెల్లబట్టలు వేసుకున్నారు, శుభ్రంగా కద్దరు చొక్కాలు కూడా వేశారు, బాగా తెల్ల వేసి మెరిచిపోతున్నారు, తెల్లకొంగల్లాగా సుఖంగా ఉన్నారు. ఇక్కడ ఈ జీన్స్ ప్యాంట్ ఒకటి ఏడును, ఇక్కడి నుంచి పైనుంచి కిందకి అన్ని చిల్లులే, ఏం కనపడొస్తుందో తెలియదు ఇందులోంచి. ఈ చిల్లు పైగా చింపేసి ఎంత చినిగిపోతే అంత గొప్ప, అంత ఖరీదు గొప్ప. నిజానికి అమెరికా, ఆస్ట్రేలియా నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను. అమెరికా ఎప్పటికో 10 సార్లు వెళ్ళాను. ఆస్ట్రేలియా కూడా సతీ సమేతంగా 2-3 సార్లు వెళ్ళొచ్చాను. వాళ్ళెవరికి ఇంత ఈ పిచ్చి వేషాల వ్యామోహం లేదండి. మన వాళ్ళే ఇలా ఉన్నారండి. వాళ్ళెవరు అలా ఉండరండి. వాళ్ళు పంచి కట్టుకోవడం, తెల్ల ప్యాంట్ వేసుకోవడం సుఖంగా భావిస్తున్నారండి. వాళ్ళు
నేను ఎక్కడైనా వాళ్ళకి ప్యాంటు చొక్కాతో కనపడితే వాళ్ళు అంటారు సరదాకి, మా ప్యాంటు చొక్కాలు మేము కూడా వేయగలమండి, ఇలాగే పంచి కట్టుకుని ఆస్ట్రేలియాలో మా కూడా రండి మీరు అంటారు. ఎందుకంటే వాళ్ళ గౌరవం పెరుగుతుందిట ఇలా ఉంటే. ఇండియన్ డ్రెస్ అంటారు, వాళ్ళ గౌరవం పెరుగుతుంది. వాళ్ళు అదే ఆశిస్తున్నారు. మనం ఎక్కడి నుంచి ఏదో పంపిస్తే వాళ్ళు అదే ఆశిస్తున్నారు. మనం ఎలా ఉన్నాం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మీలో ఎంతమంది పత్రికలు చదివారో, సైనికుల జీవితాలు స్వయంగా చూశారో నాకు తెలియదు. నేను పత్రికల్లో చదివాను. అంతేకాదు, నా రెండో కొడుకు పిల్లనిచ్చినటువంటి మావగారు స్వయంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. నేను ఆ వ్యక్తి కారణంగా ఆ సంబంధాన్ని అంగీకరించాను. నేను సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ఆయన ద్వారా నేను ఇటీవల ఏడాదిగా మా వియ్యంకుడు గారు కాబట్టి అన్నీ పలకరించిన సైన్యం విశేషాలు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఎలా ఉంటారు, మీరు ఎక్కడెక్కడ పనిచేశారు. ఆయన ఏదో ఆఫీసు పని చేసిన, అంతా సైన్యంలో పనిచేయవలసింది. ఆఫీసు పని చేసిన వాళ్ళు కూడా ఏడాదైనా తుపాకు పట్టుకోవలసిందే, ఒక్క ఏడాదైనా కనీసం, లేకుండా ఉండదని అక్కడ ఆయుధం పట్టుకోవలసింది. అలా అన్నీ తెలుసుకున్నాక నాకు చాలా ఆశ్చర్యమైంది. అసలు వాళ్ళ త్యాగం సామాన్యమైన త్యాగం కాదండి. యాగము వీర సైనికుల త్యాగము, యాగము వీర సైనికుల త్యాగములకు అంకితమైన ప్రియానురాగపున్ భోగము, మంచు కొండలకు అంకితమైన ప్రియానురాగపున్ భోగము, జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము, జాతి గువ్వకయి పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము, మౌనపానమున అచ్యుతమైన ప్రశాంతి నందెడిన్, మౌనపానమున అచ్యుతమైన ప్రశాంతి నందెడిన్. ఎవరైనా పోయారు అనగానే మౌనం ఎందుకు పాటిస్తామంటే, మనిషికి పూర్తి శాంతి లభించేది ఆ మౌనంలోనే. మౌనం అంటే ఏమిటి? రమణ మహర్షి చెబుతారు, మనందరికీ మౌనం అనగానే మనం ఏమంటామంటే, మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదండి, మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. మాట్లాడకపోవడం మౌనం కాదండి, మాట్లాడాలని అనిపించకపోవడం. ఉన్నదేదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి గొడవ లేకుండా, ఎక్కడో అక్కడ. ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టేయాలి 4 తిట్లు, చేనుదిరిపోతుంది. ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించామనుకోండి, కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి ఇదెందుకు అదెందుకు వారేమంటారు అని భయపడ్డామనుకోండి, డామ్మని వెళ్ళిపోతుందమ్మా గుండె, అనుమానం లేదు ఎక్కడ. అనవలసిన వాడిని అనవలసిందే, మొహమాటం ఎక్కడ, మొహం మీద అనకపోతే స్టార్ట్నైనా అనవలసిందే. వాడికి కాకపోతే వాడి గురువులకో తల్లిదండ్రులకో ఎవరో ఒకరు చెప్పాల్సిందే, మీ పద్ధతి బాగోలేదండి. లేకుండా ఎలా ఉంటామండి? ఏమీ అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందంటే అంతవలసిందే. ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది ఎప్పుడు ఊరుకోవాలి అంటే, వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా, మాటకి మాట అనేసి ఆ తర్వాత 2 మాటలు మర్చిపోవాలి. అది వేదాంతం అంటే. అనకుండా ఊరుకోవడం చేతకాంతనం. మనం తప్పు చేయలేదండి, మనం ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన్ని వాడు పోతాడు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? అసహనం, అది అసహనం, అనవసరం. అది అనవలసిన మాట అనేయాలి. నన్ను అనలేదు, మనం తప్పు చేయాలి. మనం తప్పు చేసామనుకోండి, హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో, నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు, లేకపోతే నా తప్పు నాకు తెలిసేది కాదు, ఒప్పేసుకోవాలి. అక్కడ కూడా మొహమాట వద్దు. మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి, నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు అని చెప్పండి.